ఈఎంఎం ఫుడీస్ ఛానల్‌కి వెల్కమ్. ఇవాళ నేను మా మమ్మీ చేపే ఛాన్స్ వచ్చేసి చీజ్ చికెన్ పిజ్జా అనమాట. ఇదిగోండి. హ్మ్. సాస్ ఇది రెడ్ అవుట్. కనిపిస్తుందా? సరే ముచ్చుకోవడం సరిపోయింది. సూపర్ ఉంది. పైన మొత్తం వచ్చేసింది. మా మమ్మీకి చీజ్ వరకు సపరేట్ కూడా వచ్చింది. బాగుంది కదా. చికెన్ పీస్ కూడా బాగా వేసారు. పోయినసారి అప్పుడు తిన్నప్పుడు చికెన్ పీస్ లేవు. బాగా వేసింది. అవును, అసలు పిజ్జా తిన్నట్టే లేదు. ఇది కూడా ఎంత గట్టిగా ఉంది అసలు. ఇది రెండోసారి అంతే. అదేంది 3. మేము ఫస్ట్ పిజ్జా తిన్నది ఏదో సినిమాకి ఒకసారి థియేటర్లో వెళ్ళినప్పుడు ట్రై చేద్దామని, నేను బాగా చిన్నపిల్లాన్ని, ఇంకా ట్రై చేద్దామని మా డాడీ ఒక పీస్ తెచ్చింది ఇంటర్వెల్ టైంలో. భయానకం అసలు బాగాలేదు పిజ్జా. చందానంగా ఉంది. అదే స్టాక్ ఉన్నది అనుకుంటా ఖచ్చితంగా. అసలు ఇలా స్మూత్ లేదు, చాలా గట్టిగా ఉంది అది. దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు పిజ్జా ముట్టుకోలేదు అసలు. మధ్య ఒక రకమైన వాసన అది. మా అట్టుందా నా రోజు. అప్పటికే మా డాడీ పోయి భయంగా తెచ్చిండు, ఎట్టుంటుందో ఏమో అని. ఒక పీసే తెచ్చింది. దీనికి చూడు ఎలా ఉందా చీజ్ చికెన్. జరిగింది ఏంటిది? ఏంటిదని ఒరే నోటినంటే ఆ తిన్నీ పోకుండా మాట ఎట్ట మాట్లాడతారా? తర్వాత తినకూడదని మధ్యలో మాట్లాడితే నీకు రాలేదా? ఊరికి నాకు పై చూడొస్తుంది. తినే పద్ధతి సరిగ్గా అలా తెలియలేదు. నాకు కూడా వచ్చింది ఫస్ట్ టైం. ఇంసే పోలే ఇంకా కొంచెం సగం కూడా ఉంటుంది. నాకు 2 సార్లు కూడా వచ్చింది. లేదు మొత్తం వచ్చేసింది నోటికి. టేస్ట్ బాగుంది అట. ఎక్కువ కారం కారం లేకుండా ఫుల్. నాకు ఇంకా ప్లేస్ ఉంది కడుపులో. అవునా? నాకు ఫుల్. ఇందులో ఏ మోసం జరిగినా వాడే తప్పు. నేను గెలిస్తే ఏ తప్పు లేకుండా గెలిచినట్టు. ఏ మోసం జరగలేదని అర్థం నేను గెలిస్తే. ఫుల్ అయిపోయింది సీరియస్గా. ఇది తింటే గొప్ప కానీ తింటా. అదే ఫస్ట్ టైం ఇద్దరం చెరవ పేద తిన్నాం. ఏంటంటే ఇంకా అది
ఓకే, విన్నర్ వాడే. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక బయట కొరికిన తినేలోపు వాడు అది కుక్కేసుకొని మింగేస్తాడు అంతే. 1 అవర్లో మింగేస్తాడు. గెలిచేదాకా వస్తే వాడు మింగుతాడు. వాడికే సాధ్యం అంతే. నేను ఎంతసేపు అయినా నవిలి మింగుతా. వాడికి గెలిచేదాకా వస్తే లాస్ట్కి వచ్చింది కొద్దిగా ఉందంటే కుక్కేసుకొని వేసేస్తాడు గుట్టక. అసలు గెలిపంటారు అసలు అదే చెప్పండి. గెలిపండి నిజాయితీగా నవ్విన ఇంకా చెప్పు 33 సార్లు నవలాలి అప్పుడే బాగా అరిగిద్ది అదే గెలిచినట్టు. అదే వాన పడుతుంది పొద్దున్న నుంచి. నాకు మాత్రం బాగా ఉపయోగిస్తుంది. అంటే వాడు రిలాక్స్డ్గా ఉండు అయిపోయింది. పని చేసుకొని వచ్చా. అదే ఇంట్లో పనులు పూర్తయ్యేసరికి ఇది వచ్చింది పిజ్జా. వాళ్ళ ఛాలెంజ్ లో అయితే పిజ్జా ఛాలెంజ్ లో నేను గెలిచా. మా అమ్మాయి అప్పట్లో ఓడిపోయింది. ఎప్పట్లాగో ఏం ఓడిపోలే. నా వల్ల అయినంత తిన్నాను కదా ఫాస్ట్ గానే. వల్ల అయినంత కదా ఎక్కువ తినేసా. ఒక చిన్న పీస్ ఇది అంతే. అది కూడా తినేసేదాన్ని. ఈడాడ గొంతులో కుక్కేసుకొని మింగేసి గెలిచిన అంటాడు ఏమన్నాడు భయానికి నేను కుక్కుకోలేదు. మా అమ్మాయి అప్పట్లో ఓడిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్.